నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలి. అధికారులకు కలెక్టర్ విజయరామరాజు ఆదేశం. బూటకపు హామీలు, అసత్య ప్రచారాలతో కొనసాగిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తనయుడు జెడ్పీటీసీ నరేన్ రామాంజురెడ్డి వెల్లడి. తమ సమస్యలను సత్వరమే పరిష్కరించి సమ్మె విరమణకు తగిన చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ తీరుపై రైతు బజార్లో భిక్షాటన చేసి నిరసన తెలిపిన అంగన్వాడీలు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో జరగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ విజయరామరాజు అధికారులను ఆదేశించారు. ఈరోజు కడప నగరంలోని రిమ్స్ హెలీప్యాడ్, ముఖ్యమంత్రి ప్రారంభించనున్న రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సైకియాట్రిక్ హాస్పిటల్, క్యాన్సర్ కేర్ హాస్పిటల్, ఎల్వి ప్రసాద్ ఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో పాటు వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్లను జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ సిద్ధార్థ కౌశల్, కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్, ఇతర అధికారులు పరిశీలించారు. అనంతరం ఆధునీకరించిన వైఎస్ఆర్ జిల్లా కలెక్టరేట్ ప్రధాన భవనాన్ని, ఆర్టీసీ బస్టాండ్ వద్ద నవీకరించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్, కోట్రెడ్డి సర్కిల్, 7 రోడ్ సర్కిల్లను పరిశీలించి జరుగుతున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఏఎన్ఎల్ నిర్వహణలో భాగంగా కడప విమానాశ్రయాన్ని పరిశీలించి బద్వేల్కు చేరుకుని సీఎం పర్యటించిన ప్రాంతాలను వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నారా లోకేష్ చేసిన యువగళం పాదయాత్ర కాదని, అసత్య గళయాత్ర అని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తనయుడు జెడ్పీటీసీ నరేన్ రామాంజురెడ్డి తెలిపారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రజల కష్టాలు కళ్లారా చూసి వాటిపై అవగాహన ఏర్పరచుకునేందుకు ముఖ్యమంత్రి అభ్యర్థులు పాదయాత్ర చేసేవారని, కానీ మొదటిసారిగా నారా లోకేష్ టీడీపీ కార్యదర్శిగా పాదయాత్ర చేస్తూ పచ్చి అబద్ధాలను ప్రజలకు తెలియచేశారన్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లగానే పాదయాత్ర విరమించుకొని తనను కూడా ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని రాష్ట్రంలో పత్తా లేకుండా పోయిన ఘనత లోకేష్కే దక్కుతుందన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని టీడీపీ ప్రకటించిన హామీలన్నీ బూటకమని, ప్రజలను మభ్యపెట్టేందుకే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తుంటే వారిని మభ్యపెట్టేందుకు చంద్రబాబు, లోకేష్ చూస్తున్నారన్నారు. పేదలకు న్యాయం జరగకుండా కోర్టుల ద్వారా అడ్డుకున్న ఘనత వారిదేనన్నారు. ప్రజలకు అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాలపై దుష్ప్రచారం చేస్తున్నారని, నవరత్నాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందుతున్నట్లు వారు చెప్పారు. ప్రజల కష్టాలు తీరుస్తున్న మంచి నాయకుడు ఎవరనేది గుర్తించాలని, ప్రజలకు ఎవరు మేలు చేస్తే వారికి అండగా ఉండాలని ఆయన సూచించారు. జెండా, అజెండా, సిద్ధాంతం లేని వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ప్రత్యేకత ఏమిటంటే ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు పాదయాత్ర చేయడం, ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని బ్రేక్ చేయడం ఆ పాదయాత్ర యొక్క ప్రత్యేకత. పాదయాత్ర మొదల కాడి నుంచి యువకులను అట్రాక్ట్ చేస్తారనే పేరుతో యువగలం అనే ఒక పేరు పెట్టుకొని పూర్తిగా అసత్యాలు చెప్పుకుంటూ ఆంధ్ర రాష్ట్రం అంతా తిరగడం జరిగింది. ఆ పాదయాత్ర పుట్టుకనే పూర్తిగా అసత్యాలతో పుట్టడం జరిగింది. జనవరి 27వ తారీఖున 2023 సంవత్సరం యువగల పాదయాత్ర అనేది మొదలుపెట్టి మొట్టమొదటి రోజులోనే నందమూరి తారకరత్న అనే వ్యక్తి హఠాన్ మరణం జరగడం జరిగింది. అన్ని ప్రెస్ ఛానల్స్, అన్ని న్యూస్లో కూడా ఆయన చనిపోయారు అని చెప్పడం జరిగింది. ముఖం అంతా బ్లూ కలర్లో మారిపోవడం జరిగింది. అంతా జరిగింది. ఆయన చనిపోలేదు. వెంటిలేటర్ సహాయంతో ఎవరినైనా 2 సంవత్సరాలు కాదు కదా, 3 సంవత్సరాలైనా కానీ వాళ్ళను బతికించవచ్చు. ఆ వెంటిలేటర్ పైన పెట్టి ఆయనను ఈ పాదయాత్ర మొదటి రోజులోనే ఆయన చనిపోతే పార్టీకి, ఆ పాదయాత్రకు ఒక కలంకం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఆయన అది కప్పిపుచ్చి మొట్టమొదటి అబద్ధము ఆ రోజు నుంచే మొదలుపెట్టారు. అసత్య గలం అనే దానికి ఆ రోజే బీజం పడింది. అక్కడ అసత్యాలు చెప్పుకుంటూ ముందుకు పోవడమే కాకోకుండా రెండోది ఆ రోజు ప్రచురించడం జరిగింది. అందరికీ, ప్రెస్ కావచ్చు, అందరికీ 400 రోజుల పాదయాత్ర, 4000 కిలోమీటర్ల పాదయాత్ర అని చెప్పారు. అందరూ కూడా ఏమనుకున్నారంటే సరేలే, రోజుకు 10 కిలోమీటర్లు పెట్టారు, కొంచెం నిమ్మలంగా ప్రశాంతంగా తిరుక్కుంటూ ప్రజల సమస్యలు కనుక్కోవడానికి కోసం అది ఉపయోగపడుతుంది. పాదయాత్ర ఉద్దేశం అదే కదా, ప్రజల సమస్యలు, కష్టాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఆంధ్ర రాష్ట్రం మొత్తం అంటే కుప్పం నుంచి ఇటు ఇచ్చాపురం వరకు మొత్తం కూడా కవర్ చేస్తాము అని చెప్పి ఆ రోజు పాదయాత్ర మొదలుపెట్టారు.
కానీ ఈరోజు చూస్తే 216 రోజులకే పాదయాత్రను పూర్తి చేసి కేవలం 3200 కిలోమీటర్లు నడచడం జరిగింది. అంటే ప్రతిరోజు సగటున వేసుకుంటే 14 నుంచి 15 కిలోమీటర్లు నడుచుకుంటా చేయడం జరిగింది. దాంట్లో కూడా పాదయాత్రలో ఆయన చేసినటువంటి పాదయాత్ర ప్రత్యేకత ఏమిటంటే ఎండాకాలం వచ్చే కొద్దికి దాదాపు ఒక 4 నెలలు సాయంత్రం పూట మాత్రమే పాదయాత్ర చేయడం, మళ్ళీ రాత్రికి రూమ్లో పండుకోవడం, అదే టెంట్లలో పడుకోవడం, మరుసటి రోజు పొద్దున్నే పోవడం. అక్కడ ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి కోసం పాదయాత్ర పెట్టి ఎవరి కష్టాలను తెలుసుకున్నారో తెలియకోకుండా కేవలం ప్రజలకు అసత్యాలు చెప్పుకుంటా వస్తూ వచ్చినారు. ఏ పాదయాత్ర తీసుకున్నా అంటే పాదయాత్ర నిడివి ఎంతైనా ఉండొచ్చు కిలోమీటర్లు. రాజశేఖర రెడ్డి గారిది 1400 ఉండింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నా. కానీ అన్ని ప్రాంతాలను ఆయన కవర్ చేశారు. తెలంగాణలో మొదలు పెట్టుకుంటే శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు కవర్ చేశారు. ప్రతి ఒక్క ప్రాంతానికి ఒక సమస్య ఉంటుందని తెలుసుకున్నారు కాబట్టి అన్ని ప్రాంతాలు తిరిగారు. ఇప్పుడు లోకేష్ బాబు పాదయాత్ర 2 ఉమ్మడి జిల్లాలోనే ఆపేశాడు. 2 ఉమ్మడి జిల్లాలు జరగకముందే ఆపేశాడు. మరి ఇంకా ఆ ప్రాంతంలో సమస్యలు లేరు అనుకున్నారో లేకపోతే సమస్యలు ఇంకా వాళ్ళని పట్టించుకోకపోయినా ఒకటే అనుకున్నారో ఆ లోకేష్ బాబే చెప్పాలి. ఆయన చేసినటువంటి పాదయాత్రలో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే చెప్పినారో అది చెయ్యలేదు అని ఎక్కడ కూడా చెప్పింది లేదు. మేము వస్తే అభివృద్ధి చేస్తాము, మేము వస్తే సంక్షేమం చేస్తామని, లేకపోతే ఏ నియోజకవర్గానికి పోతే నియోజకవర్గం ఎమ్మెల్యే పైన అబండాలు లేకపోతే అసత్యాలు మాట్లాడుకుంటూ ముందుకు పోయాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సక్సెస్కు అవడానికి ఒక ప్రధానమైన కారణం ఏమంటే మొదటి రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ మేనిఫెస్టోలో ఇది ఏమీ చేయలేదు అని ప్రజలకు చెప్పడం జరిగింది. అది ప్రజలు నమ్మడం జరిగింది. ఎందుకంటే ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క ప్రజానికాన్ని మోసం చేశారు కాబట్టి ప్రజలకు అది బాగా తెలుసు కాబట్టి ఈ మేనిఫెస్టోలో ఏమీ ఏదైతే చంద్రబాబు చెప్పాడో అది చేయలేదని ప్రజలు నమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ కూడా ఫస్ట్ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో చూపిస్తూ ఈయన ఏమీ కూడా చేయలేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలు నమ్మారు. అందుకు పాదయాత్ర సక్సెస్ అయింది. పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారని కాదు. లోకేష్ బాబు ఎక్కడైనా కానీ ఇదిగో వీరికి ఈ పథకం రాలేదు, వీరికి ఈ కారణం చేత రాలేదు, పోనీ వీళ్ళు నా పార్టీ కాబట్టి రాలేదు, లేకపోతే వీళ్ళకు టెక్నికల్ రీజన్స్ కాకపోకుండా ఈ పథకం వీళ్ళకి రాలేదు అని ఎక్కడన్నా చెప్పగలిగినాడా? జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన సిద్ధాంతము ఆయన మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టోను ప్రజలకు అందరికీ చేరవేస్తారు కాబట్టి ఆ మాట చెప్పుకోలేక అంటే వీళ్ళకి రాలేదు పథకాలు అని చెప్పుకోలేని పరిస్థితిలో లోకేష్ బాబు ఉంటూ కేవలము ఎంతసేపు ఉన్నా కానీ ఆ అక్కస అంటే అందరికీ పథకాలు అందినాయి, అందరూ సంక్షేమాన్ని పొందినారు అనే అక్కస వెళ్ళకెక్కేదానికి ప్రతి ఒక్క ఊరికి పోవడము, ఆ ఎమ్మెల్యేని విమర్శించడము, లేకపోతే అసత్యాలు చెప్పడము, ఊరికి ఆక్రోశాన్ని వెళ్ళకెక్కే దానికోసమే ఆ పాదయాత్ర అంతా జరుపుకుంటా పోయింది. ఈ రోజుకి కూడా జరిగింది. మనం ఇంకొక ముఖ్యమైన ఘట్టం తీసుకుంటే ఆ పాదయాత్ర జరుగుతున్న క్రమంలో మే 29వ తారీఖున మహానాడు కార్యక్రమం జరిగింది. దాంట్లో షూరిటీ గ్యారంటీ అనేది చంద్రబాబు నాయుడు ఏదో చెప్పడం జరిగింది. ఆ షూరిటీ గ్యారంటీలలో గైడ్ లైన్సే లేవు. 6 పాయింట్లు ఉంటే దాంట్లో ఓన్లీ మహిళలకు ఇచ్చే దాంట్లో మాత్రమే కొన్ని ఏదో పక్క రాష్ట్రంలో ఉండే కాపీ కొట్టి లేదా ఒకరికి ఇస్తాను అమ్మఒడి 3కి ఇస్తాం, బస్సులో ఫ్రీగా తిరగచ్చు, అయితే సిలిండర్ ఇస్తామని ఏదో పక్క రాష్ట్రంలో ఎక్కడ ఉండేటి చెప్పడం జరిగింది. అది కాకపోకుండా మీరు బీసీలకు వాళ్ళను ఇంకా బలంగా ఏదో చేస్తామన్నారు. దాని గైడ్ లైన్స్ ఇలా. పూర్ టు రిచ్ అన్నారు. దాన్ని ఏం చేస్తారో, ఎవరిని పూర్ ఎవరు రిచ్ చేస్తారో గైడ్ లైన్స్ లేవు. యువశక్తి అన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు అన్నారు, లేకపోతే 20 లక్షల కోట్లు ఏదో పెట్టుబడి అన్నారు, లేకపోతే నిరుద్యోగ వృత్తి అన్నారు. మరి దాని గురించి ఏం గైడ్ లైన్స్ లేవు. గతంలో మీరు నిరుద్యోగ వృత్తి ఇచ్చింటే సరేలే, గతంలో కూడా ఇదే చెప్పినారు, ఇప్పుడు నిరుద్యోగ వృత్తి గతంలో ఇచ్చినింటే ఇప్పుడు కూడా నమ్ముతారు మిమ్మల్ని. సో అది లేదు. కేవలం మీరు చెప్పిన 6 సూపర్ 6లోనే కనీసం అంటే ఒక 4 దాంట్లకు గైడ్ లైన్స్ లేవు. రైతులకు ఏదో మీరు 20,000 ఇస్తామంటారు. అంటే ఎకరాకి 20,000, లేకపోతే 10 ఎకరాలకి 20,000, లేదా తెలంగాణలో ఇప్పుడు ఇస్తామని చెప్పి ఇప్పుడు 10 ఎకరాలకే తగ్గించారు. 10 ఎకరాల పైన లేడంటున్నారు. సో ఇప్పుడు ఏంది మీ పాలసీ ఏంది? ఏం లేదు. లేకపోతే మన సెంట్రల్ ప్లస్ స్టేట్ కలిపి 20,000, లేకపోతే మీరు ఒక్కరే 20,000, ఏం లేదు. నో గైడ్ లైన్స్. అది పట్టుకొని వేలం వేరుగా పిచ్చిగా తెలుగుదేశం వాళ్ళు గ్యారంటీ షూరిటీ తిరుగుతారు. అసలు ప్రజలకు ఏమి ఇవ్వాలనుకుంటారనేది కూడా ఏమాత్రం క్లారిటీ లేకపోకుండా మీరు అది పబ్లిష్ చేసుకొని ముందుకు పోయినారు. అదొక అసత్యం. అలాంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావడం జరిగింది. అరెస్ట్ అయితే ఇమీడియట్గా పాదయాత్ర ఆపేసినాడు. ఎందుకు పాదయాత్ర ఆపేసినాడో, ఏ దానికి ఆపేసినాడో కూడా ఎవరికి తెలియదు. సరే, ఈయన ఏదో న్యాయ కోవిదులతో డిస్కషన్ కోసం ఢిల్లీకి పోయినారు అని చెప్తాను. ఈయన ఒకవేళ ఏమైనా లాయర్ అంటే పోనీ న్యాయ కోవిదులతో డిస్కషన్ చేసేదానికి నేను ఢిల్లీకి పోయినానంటే దానికి ఒక అర్థం ఉంది. ఈయన లాయరు కాదు. టెక్నాలజీ చంద్రబాబు నాయుడు పుట్టిన తర్వాతనే టెక్నాలజీ పుట్టిందని చెప్పుకుంటారు కదా, జూమ్ మీటింగ్లు అంటారు. ఆ జూమ్ మీటింగ్లో అయినా కానీ లాయర్లతో మాట్లాడచ్చు. కానీ అవి ఏమీ లేకపోకుండా అన్నీ వదిలేసేసి ఒక 70 రోజులు పాదయాత్రనే సాధించేసేసి వెళ్ళిపోయి ఢిల్లీలో కూర్చొని ఉంటాడు. అక్కడ కూర్చొని ఎప్పుడైనా కానీ ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, యువర్ క్యారెక్టర్ డిఫైన్స్ యూ, యువర్ రియల్ క్యారెక్టర్ కమ్స్ టు ది ఫోర్
వెన్ యూఆర్ పుష్డ్ టు ది వాల్. అంటే నీ అసలు సిసలైన రంగు లేదా నీ అసలు సిసలైన క్యారెక్టర్ ఎప్పుడు బయటకు వస్తుందంటే అతి కష్టాల్లో ఉన్నప్పుడే నీకు బయటకు వస్తుంది. నీ అతి కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు పాదయాత్ర పెట్టింది ఏంది? ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి. మీ నాయన ఏదో జైలుకు పోయినాడంటే అదే నీకు అదే కష్టం అనుకొని నువ్వు ఆడుకో వెళ్ళిపోయినావు. ఇక్కడ లోకేష్ యొక్క మూర్ఖత్వం ఇంకోటి ఎక్కడ బయటపడుతుందంటే, ఇప్పుడు గంగిరెడ్డి గారు అని చెప్పి ఉండేవాళ్ళు, కొల్లం గంగిరెడ్డి అని. ఆయన ఏదో శాండిల్వుడ్ కేసులో పట్టుకున్నారు. ఆయన మొరీషియస్లో ఉన్నాడు. పోలీసులు పట్టుకోవాలా అంటే మొరీషియస్కు పోయినా పట్టుకుంటారు. లోకేష్ బాబు పోయి ఢిల్లీలో కూర్చొని దానికొని నన్ను పట్టుకోరు అనుకుంటా అంటే ఎంత మూర్ఖత్వం అసలు అతను లోకేష్ది. దానికోసం ఆపేసి అక్కడ ఎన్నో తిరుగుకుంటా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నమ్మిన సిద్ధాంతాలను ఆయన దాన్ని గట్టిగా ఫాలో చేసి సోనియా గాంధీని ఎదిరించి వీళ్ళందరినీ ఎదిరించాడు కాబట్టి ప్రజలకు నచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సిద్ధాంతం చెప్పినాడో ఆ సిద్ధాంతాన్ని నేను నమ్మినాడు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ఏంది? ప్రజలు. కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మేదానికోసం అదొక ముఖ్య కారణమైంది. ఇప్పుడు ప్రజల కోసం వాళ్ళ కష్టాలు తెచ్చుకోవడానికి పాదయాత్ర అని చెప్పి వాళ్ళైనా జైలుకు పోతే వెళ్ళిపోయి ఢిల్లీలో కూర్చొని ఉన్నాడు. ఢిల్లీలో ఉంటే అరెస్ట్ చేయనుకునే అనే మూర్ఖుడు ఇంకా లోకేష్ను మూర్ఖుడు అనాలన్నా అజ్ఞాని అనాలన్నా ఏమనాల్లో ఒకసారి తెలుగుదేశం కార్యకర్తలు లేకపోతే ఈ వీక్షించే వాళ్ళందరూ కూడా ఒకసారి గమనించాలని కోరుతున్నాం. తర్వాత ఇప్పుడు ఎందుకు వచ్చినాడో, మళ్ళీ ఎందుకు మొదలుపెట్టాడో, ఎందుకు 216 రోజులకి ఆపినాడో, ఎందుకు మొత్తం జిల్లాలన్నీ కవర్ చేయలేదో ఇంకా లోకేష్ బాబుకి తెలియాలి. ఈయన జైల్లో ఉంటే ఎప్పుడు మా అమ్మగారు ఇంట్లోనే ఉంటారని చెప్పి లోకేష్ బాబు గారు వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చారు. సరే చంద్రబాబు జైలుకు పోతానే ఎంతో బాధతో 154 మంది చచ్చిపోయారని లేకపోతే ఒక పెద్ద ప్రెస్ మీట్ ఇచ్చారు. యాత్ర పెట్టినారు. కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా చచ్చిపోయిన ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తామని కేవలం 3 ఇచ్చాను. మళ్ళీ యాత్ర ఏమైంది అంటే ఏమైందో ఇంకా ఆ లోకేష్ బాబు లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేరొకరు చెప్పాలి. సో మీరు ఒక్కసారి గమనిస్తే మొదటి రోజు నుంచి జనవరి 27 నుంచి ఈరోజు డిసెంబర్ 20 వరకు వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ప్రజలను మభ్యపెట్టేదానికి, పూర్తి అసత్యాలు చెప్పడం, వాళ్ళ పబ్బం గడుపుకునేదానికి, వాళ్ళ స్వార్థానికి, లేకపోతే వాళ్ళకు మేలు తెలుస్తుందంటేనే అది ప్రజలకు చెప్పుకుంటూ వచ్చారు. మధ్యలో రాయలసీమ దాటి వెళ్ళిపోతా రాయలసీమ డిక్లరేషన్ అని ఒక పెద్ద మీటింగ్ పెట్టాడు. మళ్ళీ అది పక్క నుంచి ఆంధ్రాకి వెళ్ళిపోతానే దాని గురించి మర్చిపోయాడు. సో ఏ వానగా గొడుగు అని చెప్పేసి చంద్రబాబు లోకేష్ అదే పద్ధతిలో ముందుకు పోతా ఈరోజు వీడికి వచ్చినారు. ఈరోజు ఆయన ఏదో విజయోత్సవ సభ అని చెప్తాడు. ఏదానికి విజయోత్సవ సభలో ఎవరికి అర్థం కాని పరిస్థితి లేదు. అంటే ప్రజాస్వామ్యంని నేను పరిరక్షిస్తాను అని చెప్పి ఎర్ర బుక్ ఏదో రాస్తా అంటాడు. ఎర్ర బుక్ రాసే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారా అని చెప్పేసి సూటిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళను ప్రశ్నిస్తున్నాం. ఎర్ర బుక్ రాసి ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడుకు గిఫ్ట్గా ఇస్తాడంట. ఆ చంద్రబాబు నాయుడు ఏం చేయాలో ఎర్ర బుక్ని తీసుకొని అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక బుక్ రాస్తారు. మమ్మల్ని రోజు మోసం చేస్తాండే వ్యక్తి, మమ్మల్ని మభ్య పెడతాండే వ్యక్తి చంద్రబాబు నాయుడు, టీడీపీ. కాబట్టి ప్రజలు కూడా వాళ్ళు ఎర్ర బుక్ బ్రహ్మాండంగా రాసుకున్నారు. రేపు ఎలక్షన్ వస్తానే ఎలక్షన్ రోజు వాళ్ళ ఏందనేది వాళ్ళు కూడా చూపిస్తారని చెప్పేసి మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, పేద ప్రజలకు ఏదైతే మేలు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తలంపుతో ముందుకు పోతున్నారో అవన్నీ కూడా వద్దు అనేది వీళ్ళు చేస్తాండే పాపులాట. పేదలకు ఇళ్ల పట్టా ఇస్తామంటే దాన్ని వద్దని చెప్పి ఆపేస్తారు ఫస్ట్. తర్వాత వాళ్ళే సెంట్ అంటారు, హంప్ అంటారు, ఏదేదో మాట్లాడతారు. అసలు ఎవరన్నా లబ్ధిదారుడు వచ్చి నాకు సెంటు వద్దు, నాకు ఎక్కువ కావాలా అని ఏడన్నా కానీ ఒకరన్నా కానీ ఏడన్నా మీటింగ్ పెట్టారు. ఏ ఒక్క లబ్ధిదారుడు పెట్టలే. ఆ పెట్టకోకుండా వీళ్ళు ఇచ్చింది లేదు. ఇప్పుడు పైపెచ్చు సెంట్ ఇచ్చారు అనేది అట్లా చేసుకుంటా పోతారు. అమరావతిలో 50,000 మందికి ఒకే చోట ఇల్లు ఇస్తా అంటే సామాజిక సమతుల్యత సరిపోతుందని చెప్పి ఆడ కోర్టులో కేసేస్తారు. పేద ప్రజలు వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో బ్రహ్మాండంగా చదువుకుంటా అంటే లేదు ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలా అని చెప్పి దానిపైన కేసేస్తారు. ఇంగ్లీష్ మీడియం ఉండకూడదు అని చెప్పి కేసేస్తారు. ఇప్పుడు ట్యాబులు ఇస్తుంటే దానిపైన గలీజ్ రాస్తారు ఈనాడు పేపర్ వాళ్ళు వీళ్ళు. అంటే అసలు వాళ్ళు ఏం చేయాలనుకున్నారు ఒకసారి దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా అని చెప్పి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తాను. పేదరిక నిర్మూలనే జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత వైసీపీ పార్టీకి ఆ పార్టీ పుట్టినందుకు ఒక సార్థకత అని భావిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే, అదే పేదరికం వర్ధిల్లితేనే చంద్రబాబు నాయుడుకు టీడీపీకి వాళ్లకు దీర్ఘాయుష్ ఉంటుందని భావిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరుతున్నాం. ఎవరు ప్రజల పక్షాన ఉన్నారు, ఎవరు ప్రజల కష్టాలను వాళ్ళు ఆసరాగా ఎవరు మలుచుకుంటారని చెప్పేసి దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలన ప్రతి ఒక్కరికి అందింది. లక్షలాది మంది లబ్ధిదారులు ఉన్నారు. దాదాపు 3.5 లక్షల కోట్లకు ప్రజలకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. ఎందుకు వేశాము, ఎలా వేశాము అనేది పూర్తిగా అన్ని చోట్ల సచివాలయాలు కూడా డిస్ప్లే చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం ఎక్కడ తెలుస్తుందంటే ఆయన నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఉందో
ఆయన నాకు నవరత్న పథకాలు అనేది ప్రజల జీవితాన్ని మారుస్తుందని నమ్మినాడు. ఆయన నమ్మిన దాన్ని పూర్తిగా ప్రజలకు ఆయన చేరవేసినాడు. ఒక సిద్ధాంతం ఉంది, ఎట్లా చేరిపోయారనే ఒక స్ట్రాటజీ ఉంది, ఒక క్లియర్ ప్లాన్తో పోతున్నాడు. ఒకరోజు ముందు జరగచ్చు, ఒకరోజు ముందు ప్రజలకు అన్నీ చేరవేయచ్చు, ఒకరోజు లేటుగా చేరవేయచ్చు, బట్ చేరడం ఖాయం. కానీ టీడీపీ వాళ్లకు ఒక అజెండా లేదు, ఒక జెండా లేదు, ఏం లేదు. ఈరోజు చాలా హాస్యాస్పదము, ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను పెద్ద ఎత్తున లోకేష్ బాబు అది విజయోత్సవ సభను వేశారు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీలో జరిపాడో పైన పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టాడు. అంటే వాళ్ళకు జెండా లేదు, అజెండా లేదు, ఏం లేదు, సిద్ధాంతం లేదు, ఏం లేదు. ఓన్లీ ప్రజలపైన పెత్తనం చలాయించడానికి కోసం మళ్ళా వస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండండి, ప్రజలు విఘ్నులు కాబట్టి ఇట్లాంటి అసత్య గలంకు ఈరోజు విజయోత్సవ సభ అంట. అసత్య గలానికి విజయోత్సవ సభకు ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడుకైనా తన కొడుకును నిజంగా ఒక ప్రాజెక్ట్ చేసుకోవాలనుకుంటే సరేలే, ఒక 3000 కిలోమీటర్లు నడిచినాడు, ఈరోజు విజయోత్సవం చేయాలా, విజయోత్సవ సభ చేయాలా అని విజయోత్సవ సభ లోకేష్ గోలు చంద్రబాబు నాయుడు చేసింటే ఒక అర్థం ఉంది. దానికి మళ్ళీ బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళు లేకపోతే ఎవరు జనాలు రారని భావించి అసలు అది దీనికి విజయోత్సవ సభనా, లేకపోతే వాళ్ళు నెక్స్ట్ పార్టీ ఏం చేయాలనుకొని చెప్పుకున్నానికి ఒక వేదికన, అది ఇంకా వాళ్ళకే తెలియాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విఘ్నులు కాబట్టి దయచేసి ఇట్లాంటి యువగలాలు, అసత్య గలాలను, యువగలం ఎందుకు అసత్య గలమైందో ఇప్పుడే మీ అందరికీ వివరించడం జరిగింది. మీ అందరూ విఘ్నులు కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేసి ప్రజల పక్షాన నిలబడిన ఆత్మ బంధువుకు మీరు మద్దతు తెలుపుతారా, లేకపోతే ప్రజల ఎప్పుడు వాళ్ళపైన పడి తిని వాళ్ళపైన పెత్తనం జలాయించే రాబంధువుకు మీరు తోడుగా ఉంటారా అని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకోవాలని తెలియజేసుకుంటూ, అంగన్వాడీ సమస్యలను సత్వరమే పరిష్కరించి సమ్మె విరమణకు తగిన చర్యలు చేపట్టాలని అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు డిమాండ్ చేశారు. తమ సమ్మెలో భాగంగా అంగన్వాడీలు కడప నగరం రైతు బజార్లోని దుకాణాల వద్ద భిక్షాటన చేసి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019 ఎన్నికల ముందు అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు జీతం పెంచుతానని ప్రకటించారని, నేటికి 4.5 సంవత్సరాలు గడిచినా పట్టించుకోకపోవడం తగదన్నారు. ప్రస్తుతం తమకిస్తున్న 11,500 రూపాయలతో తాము ఎలా జీవించాలని వారు ప్రశ్నించారు. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇవ్వాలని, వేతనంలో సగభాగం పెన్షన్ కల్పించాలని అన్నారు. హెల్పర్లకు ప్రమోషన్లు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచాలన్నారు. వీటితో పాటు అనేక అపరిష్కృత సమస్యలు పెండింగ్లో ఉన్నాయని వారు చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ పట్ల సానుకూలంగా స్పందించి సమ్మెను విరమింపచేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ ప్రతినిధులు నాగలక్ష్మి, సంటెమ్మ, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. పరిష్కారం చేయాలి. మమ్మల్ని ఆడవాళ్ళని, అక్క చెల్లెలని ఈరోజు రోడ్డుకి ఇచ్చి బిచ్చాటన చేసేంత పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి మేము ప్రజల దగ్గర బిచ్చాటన చేస్తున్నాం. మాకు సీఎం స్థాయి లేదు కాబట్టి మేము బిచ్చాటన చేస్తున్నాం. మేము మాకు కనీసం 26,000 ఇవ్వాలి, మమ్మల్ని పర్మిట్ చేయాలి, గ్రాడ్యుయేట్ ఇవ్వాలి. మా డిమాండ్ అనేది కూడా లేకుండా ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు సార్. 9 రోజులు అదే మహిళలను రోడ్ల పైన వేసి ఈ రోజుకి మాకు ఏమి హామీల గురించి చెప్పలేదు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన యువగళం పాదయాత్రతో టీడీపీ జనసేన కూటమి విజయం ఖాయమైందని టీడీపీ నేత లక్ష్మిరెడ్డి తెలిపారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర పూర్తయిన సందర్భంగా టీడీపీ నేతలు కడప నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద సంబరాలు నిర్వహించారు. దివంగత ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ నారా లోకేష్ జనవరి 27వ తేదీన కుప్పం నుంచి తన పాదయాత్రను ప్రారంభించారన్నారు. తన నాయకుడి పాదయాత్రను రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకోవడం జరిగిందని ఈ సందర్భంగా చెప్పారు. వందలాది కేసులు పెట్టి నిర్బంధించడం జరిగిందని అన్నారు. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో నారా లోకేష్ అన్ని అడ్డంకులను అధిగమించుకుంటూ 97 నియోజకవర్గాల మీదుగా 3,126 కిలోమీటర్లు నడిచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. నారా లోకేష్ తన సుదీర్ఘ పాదయాత్ర ద్వారా అన్ని వర్గాల ప్రజలకు భరోసా కల్పించారన్నారు. సమాజంలో మార్పు తేవాలనుకుంటున్నారనే అభిప్రాయాన్ని ప్రజల్లో వినిపించిందన్నారు. రానున్న ఎన్నికల్లో అధికార వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసేందుకు యువగళం పాదయాత్ర ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత లక్ష్మిరెడ్డితో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఈ సంవత్సరం జనవరి 27వ తేదీన ప్రారంభించినటువంటి పాదయాత్ర మరి డిసెంబర్ 20వ తేదీ ఈరోజు ముగింపు కార్యక్రమాన్ని
విశాఖపట్నంలో జరుపుకున్న వేడుకల్లో భాగంగా ఈరోజు మేము ఈ కడప నగరంలో కార్యకర్తలు పోనటువంటి కార్యకర్తలంతా ఈరోజు మేము ఒక పండుగ వాతావరణంలో మా గౌరవనీయులు క్రీస్తేసుడు రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి మేము మా దిగ్విజయంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు చేసినటువంటి ఈ పాదయాత్రకు సంఘీభావంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క కష్టాలు సుఖాలు అన్నీ తెలుసుకున్నటువంటి నాయకుడిగా గుర్తించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మా పార్టీ పెద్దలకు, కార్యకర్తలకు, మహిళా నాయకురాళ్లకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా యువ నాయకుడు జనవరి 27వ తేదీ కుప్పం నియోజకవర్గం నుంచి ఇచ్చాపురం వరకు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని ఒక సంకల్పంతో ప్రారంభించినటువంటి ఈ పాదయాత్రకు మరి చిత్తూరు జిల్లాలో, అటు అనంతపురం జిల్లాలో అనేక రకాలుగా మా నాయకుడి మీద జనవరి 27 తేదీన ప్రారంభించినటువంటి ఈ పాదయాత్రను రకరకాలుగా అడ్డుకొని ఎక్కడ మీటింగ్ పెట్టాలన్నా, బహిరంగ సభలు పెట్టాలన్నా అన్నిటికీ ఆటంకాలు కల్పించి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి చాలా కష్టాలు పెట్టినప్పటికీ మొత్తం యువగలంలో 160 కేసులు పెట్టారు. కొన్ని వందల మంది మీద, మరి మా కార్యకర్తల మీద, మా నాయకుడు నారా లోకేష్ మీద కేసులు పెట్టి వాళ్ళందరినీ జైల్లో పెట్టి రకరకాలుగా హింసించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దగ్గర పడ్డాయి రోజులు. అలాగే మా నాయకుడు ఎటువంటి ముక్కలేని ఒక ధైర్యంతో, ఏ భయము లేకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికీ మరి కడప, అనంతపురం మొత్తం 97 నియోజకవర్గాల్లో 3126 కిలోమీటర్లు నడిచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈరోజు మరి విశాఖపట్నంలో విజయోత్సవ సభను ఏర్పాటు చేసి మరి గొప్పగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి అనేక రకాలుగా ఈ తెలుగు ప్రజలకు ఉన్నటువంటి కష్టాలను తెలుసుకొని పాదయాత్రలో అనేక రకాలుగా వాళ్ళ యొక్క మనోభావాలు, మహిళలకు ఉన్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా మరి గుర్తించి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ప్రజలు ఏమనుకుంటున్నారనేటటువంటి విషయం కూడా గమనించి మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా పన్నులు విధించి 8 తూర్లు కరెంటు ఛార్జీలు పెంచినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఆర్టీసీ బస్సు ఛార్జీలు 3 తూర్లు పెంచాడు. మరి ఇంటి పన్ను, చెత్త పన్ను, రకరకాలైనటువంటి పన్నులు విధించి ఈ ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని చితికిపోయే విధంగా 13 లక్షల కోట్లు అప్పు చేసి రకాలుగా ఈ ఆంధ్ర ప్రజల మీద ప్రతి తల మీద 2 లక్షల చిల్లర అప్పు తెచ్చి అన్ని ఇబ్బందులు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డిని సాగనంపేదానికి మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకులు నారా లోకేష్ గారు, మరి మా పవన్ కళ్యాణ్ గారు, పార్టీ నాయకులు మన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు విజయోత్సవ సభను ఏర్పాటు చేసినందుకు మాకందరికీ ఆనందదాయకంగా ఉంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కడప నగర మేయర్ సురేష్ బాబు ఆకాంక్షించారు. కడప నగరంలోని రాజు మార్గ్లో గల శివశివాని స్కూల్ యాజమాన్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సురేష్ బాబు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో పయనింపచేస్తున్నారన్నారు. ఆయన అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఈ సందర్భంగా చెప్పారు. గత పాలకుల కంటే భిన్నంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రికి అక్క చెల్లెమ్మల ఆశీర్వాదమే శ్రీరామ రక్షగా నిలుస్తుందన్నారు. జనరంజక పాలన ప్రదాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని రాష్ట్ర ప్రజానికమంతా దీవిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కడప నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ చైర్మన్ పులి సునీల్ కుమార్, పార్టీ నేతలు సుబ్బారెడ్డి, డివిజన్ ఇన్ఛార్జీలు ఐస్ క్రీం రవి, సుబ్బారెడ్డి, నాగేంద్రారెడ్డి, మధుసూదన్ రెడ్డి, స్కూల్ యాజమాన్యం ఇంకా విద్యార్థులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈరోజు ముందస్తు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. నిజంగా 51 సంవత్సరాలు అతి పిన్న వయసులోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వీకరించి 76 సంవత్సరాల్లో ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం, ఎంతోమంది
29 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు చూసాం. ఏ రాష్ట్రంలో ఈరోజు కొనసాగుతుంటే మన ఆంధ్ర రాష్ట్రంలో గర్వంగా చెప్పుకోలేం. జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సమపాలుగా అభివృద్ధి కార్యక్రమం, సంక్షేమ పథకాలు రెండు కళ్ళుగా అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయి. నిజంగా మా కడప నగరంలో అయితే డిపిటీ ద్వారా, నాన్ డిపిటీ ద్వారా 3,400 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని సమపాలుగా జరుగుతున్నటువంటి జగన్మోహన్ గారి ముందస్తు జన్మదినోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. నిజంగా తన తండ్రి ఆశయాల కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తన తండ్రి సాధన కోసం ఈరోజు ఈ పార్టీ, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 13 సంవత్సరాలు అయితేనే కానీ ఈ రాష్ట్రంలో దిశ మార్చే విధంగా తీర్పు ఇచ్చిన తర్వాత 2019 నుంచి 2023 వరకు ఈరోజు 4 సంవత్సరంలో ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అన్ని విధాలుగా మేలు జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిజంగా భారతదేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం. ఏ ముఖ్యమంత్రి ఇట్లాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకొని ఈరోజు సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. నిజంగా ఈరోజు నాడు నేడు స్కూల్ అయితేమి, విద్యా దీవెన అయితేమి, చేయూత అయితేమి, ఆసరా అయితేమి ఎన్నో సంక్షేమ పథకాలు పెడుతూ ఓ పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ భావి భారత పౌరులు పిల్లలు ఉన్నత చదువుకోవాలనే ఆశతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ముందడుగు వేయడం జరుగుతుంది. నిజంగా ఈరోజు చూస్తే కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఎన్నో భావి భారత పౌరులు తీర్చిదిద్దాలని ఆలోచనతోనే బైజూస్ సిలబస్ తేవడం కానీ, 0 to 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టడం కానీ, ఇదందరూ కూడా ఆ ఇంట్లో ఒకరు చదువుకుంటే ఆ ఇంట్లో బాగుంటుంది, ఆ ఇంటికి ఒక పెద్ద దిక్కు అవుతాడు అనే ఆలోచనతో, సంకల్పంతో ఆయన కలగడం. ఈరోజు పిల్లల్ని చదివించే దాంట్లో కూడా తానున్నానని అక్క చెల్లెళ్ళకి భరోసా ఇచ్చి వాళ్ళని చదివించే బాధ్యత తాను తీసుకొని ఉన్నత చదువుకోవాలన్న కోరిక కలిగిన వాళ్ళకు కూడా ఇతర దేశాలకి అంతర్రాష్ట్రీయ మహాసభలో కూడా మన వాళ్ళకి తెలుగువారిని కీర్తింపజేసే విధంగా ఘనకీర్తి తెచ్చిన వ్యక్తి జగన్మోహన్ గారు. అలాంటి వ్యక్తికి ఆరోగ్యాలు నూరేళ్ళు ఉండాలని, ఆయనకి సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడు అతని జన్మదినాన ఆశిస్తూ ఇవ్వాలని, ఆయన భవిష్యత్తులో అన్ని విధాలుగా మేలు చేయాలని కోరుకుంటూ ఆయన మరో కూతురి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ముందస్తు బర్త్డే సందర్భంగా 51 కిలోల కేకు ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షుడిగా నాగేంద్ర రెడ్డి నేను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా కడప మేయర్ సురేష్ బాబు గారు, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు, సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ సునీల్ గారు, నాతోటి కార్పొరేటర్లు, మా కరస్పాండెంట్ మిత్రులు అందరూ రావడం జరిగింది. ముందస్తు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. We are very happy to celebrate our Chief Minister Jagan Mavaiya birthday here in SSCM-HS. Our SSCM-HS team once again wish you a very happy birthday. తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించేలా తగిన చర్యలు చేపట్టాలని అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు గత 9 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లిలో ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు రోడ్డుపై పడుకొని సాష్టాంగ నమస్కారాలు పెట్టి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ డిమాండ్లు అన్నీ ఆమోదయోగ్యమేనని, ముఖ్యంగా ప్రస్తుతం ఇస్తున్న వేతనాల పెంపు, ఉద్యోగ విరమణ సమయంలో పెన్షన్గా సగం వేతనం అందజేత, గ్రాట్యుటీ అమలు, సంక్షేమ పథకాల వర్తింపు ఇలా అన్ని న్యాయమైన సమస్యలన్నారు. వీటి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు గతంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కారం చేసేంత వరకు ఆందోళన విరమించేది లేదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాళ్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలి. అధికారులకు కలెక్టర్ విజయ రామరాజు ఆదేశం.
బూటకపు హామీలు అసత్య ప్రచారాలతో కొనసాగిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తనయుడు జెడ్పీటీసీ నరేన్ రామానుజరెడ్డి వెల్లడి. తమ సమస్యలను సత్వరమే పరిష్కరించి సమ్మె విరమణకు తగిన చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ తీరుపై రైతు బజార్లో భిక్షాటన చేసి నిరసన తెలిపిన అంగన్వాడీలు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.